నమస్తే అమ్మా నాన్న న్యూస్ కి స్వాగతం. దేశంలో ఎక్కడా లేని విధంగా మతిస్థిమితం కోల్పోయిన అభాగ్యులను చేరదీసి ఆశ్రయమిస్తున్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి చేరుకున్న మరో అనాథ పునర్జన్మను పొందింది. కుటుంబం అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యురాలిని హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీసులు సేవాశ్రమానికి చేర్చడం ద్వారా కొత్త జన్మను పొందింది. లంగర్ హౌస్ ప్రాంతం పరిధిలో మతిస్థిమితం కోల్పోయి రోడ్లపై ఒంటరిగా తిరుగుతున్న అభాగ్యురాలిని లంగర్ హౌస్ పోలీసులు మానవతా దృక్పథంతో అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి చేర్చి సేవాభావాన్ని చాటుకున్నారు. నా పేరు రేణుకాదేవి. మేము హైదరాబాద్ లంగర్ హౌస్ పిఎస్ నుంచి వచ్చినాము. మా ఏరియా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు ఇక్కడ ఇలా తిరుగుతుందనేసి. అయితే ఆమెకి మేము పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఆమెకు మంచి చేయాలనేసి చౌటుప్పల్ అమ్మ నాన్న ఆశ్రమానికి తీసుకొచ్చినాము. ఇక్కడ మాకు చాలా బాగా అనిపించింది, బాగా చూసుకుంటారు. గతంలో కూడా ఒక ఇద్దరిని తీసుకొచ్చినాము, వాళ్ళని బాగా చూసుకున్నారు, మాకు మంచిగా అనిపించింది. మళ్ళీ కూడా ఈమెను ఇక్కడికే తీసుకురావాలనిపించి ఇక్కడ తీసుకొచ్చినాము. రక్షణాలయానికి చేరుకున్న అనంతరం ఆశ్రమ సిబ్బంది జుట్టును తొలగించి జాగ్రత్తగా చేతి వేలిగోళ్లను కత్తిరించి శుభ్రంగా స్నానం చేయించగా శరీరానికి ఉన్న మురికి అంతా పోయి సాధారణ మనిషిగా మారింది. అనంతరం మీలాంటి దాతలు ఇచ్చిన వస్త్రాలు ధరింపజేశారు. ఆరిపోతున్న దీపానికి చేయి అడ్డుపెట్టినట్లుగా తనను ఇక్కడికి రప్పించుకొని పునర్జన్మనిచ్చిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకొని అభిషేకం చేయగా పరమేశ్వరుడు సంతోషించి అర్చకులు అక్షతలతో దీవించటంతో హృదయ శుద్ధి చెంది పునర్జన్మ పొందింది. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. అనంతరం ఆశ్రమంలోకి తీసుకువెళ్లి కడుపు నిండా భోజనం పెట్టగా ప్రశాంతంగా తిని ఆశ్రమంలో సభ్యురాలయ్యింది. ఈ దేశంలో అనాథలంటూ ఎవరూ ఉండకూడదని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని వేడుకుంటుంది సేవాశ్రమం. దయచేసి ఇంట్లోని వృద్ధ తల్లిదండ్రులను, బుద్ధిమాంద్యం కలిగిన మానసిక వికలాంగులను రోడ్ల పాలు చేసి అనాథలను చేయవద్దని సేవాశ్రమం కోరుకుంటుంది. రోడ్లపై దిక్కులేని స్థితిలో ఉంటున్న అభాగ్యుల దీనస్థితిని చూడలేక రక్షణాలయానికి తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ తలదాచుకుంటున్న అభాగ్యులు ఎప్పటికైనా సొంత వారి చెంతకు చేరుకోవాలని రక్షణాలయం శివయ్యకు నిత్యం పూజలు చేస్తుంది.